ఈ రోజు నుంచైనా సాధన చేయి. కనీసం కొంతైనా గంటకొక్క నిమిషం కాడికి ప్రార్థన చేయటం మొదలుపెట్టినా కనీసం 24 నిమిషాలు ప్రార్థన చేయొచ్చు. విచిత్రం, ఆ 24 నిమిషాలు కూడా ప్రార్థన చేయని క్రైస్తవులు చాలామంది ఉన్నారు. అంటే గంటకు ఒక్క నిమిషం కూడా టైం లేని వాళ్ళు ఉన్నారు. అయితే మనం అలా ఉండొద్దు. వీలైనంత ఎక్కువగా దేవుని సన్నిధిలో కాలం గడిపే స్థితిలో మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అలా గడిపితే ఏమైంది? నీ జీవితమే కలకల్లాడిద్ది. నువ్వు ఆశీర్వదించబడటమే కదా అనేకులకు ఆశీర్వాదకరంగా. దైవజనులు ఈరోజు ఎంతోమందికి, లక్షలాది మంది ప్రజలకు ఆశీర్వాదకరణం. కారణం ఏంటి తెలుసా? ఆ ప్రార్థన తోటలో పడి దేవునితో గడుపుతూ ఉంటాడు కాబట్టి. షాలేమన్న ఎన్నోసార్లు మాకు సాక్ష్యం ఇచ్చాడు. మనుషుల వెంబడి తిరిగి మనం ఏం చేయలేమయ్యా. ఎక్కడైనా సరే అవకాశం ఉన్నప్పుడు అట్ట పడి, ఆ నేల మీద పడి, ధూళిలో దుమ్ములో మనం ముఖం పెట్టి ఆయన పాదాల చెంత గడపటం మనం అలవాటు చేసుకుంటే మనం మనుషులు వెంట పడాల్సిన అవసరం లేదు. వాళ్ళే మనల్ని వెతుక్కుంటూ వచ్చినట్టు దేవుడు చేస్తాడని చెప్పాడు.